వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు మన కిచెన్లో బెల్లంతో కొబ్బరి క్యారెట్ లడ్డూని తయారు చేసి చూపించబోతున్నాను. చాలా జ్యూసీగా ఉంటాయి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే ఒక 4-5 రోజుల పాటు మనం నిల్వ కూడా ఉంచుకోవచ్చు. చేయడం కూడా చాలా తేలికగా చేసుకోవచ్చు. రోజుకి 1 లేదా 2 చొప్పున మనం ఈజీగా తినేయచ్చు. చాలా హెల్దీ కూడా, చాలా టేస్టీ కూడా. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దానికోసం ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, అలాగే బెల్లము. కొబ్బరి ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. అప్పటికప్పుడు పగలగొట్టుకున్నటువంటి కొబ్బరికాయ నుంచి కొబ్బరిని తీసుకుంటే మనం తయారు చేసుకున్నటువంటి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. అవన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండీని పెట్టి వేడి చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ని వేసుకోవాలి. క్యారెట్, కొబ్బరి ఎంత మెజర్మెంట్ అనేది లెక్కేమీ లేదు. మనం తీసుకునే దాన్ని బట్టి కొబ్బరి ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళు కొబ్బరి ఎక్కువ వేసుకోవచ్చు. క్యారెట్ ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళు అయితే క్యారెట్ని వేసుకోవచ్చు. క్యారెట్ కూడా హెల్త్కి చాలా మంచిది, కంటికి అయితే మరీ మంచిది. ఎవరైనా పిల్లలకి అప్పుడే స్పెట్స్ వచ్చినా కానీ ఇలాంటి వాళ్ళు క్యారెట్ తినడానికి ఇష్టపడకపోతున్నట్టయితే మీరు ఇలా లడ్డూగా ప్రిపేర్ చేసి పెట్టండి, వాళ్ళ కంటికి కూడా చాలా మంచిది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని క్యారెట్ బాగా మగ్గే వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. క్యారెట్లో ఉండే వాటర్ అంతా పోయి అడుగంటుతుంది. మనం వేసుకున్న క్వాంటిటీకి సగం క్వాంటిటీ అయ్యిందనుకునే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. క్యారెట్ మగ్గిన తర్వాత తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరిని కూడా తీసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ క్యారెట్లో మొత్తం కొబ్బరి కలిసే వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం కూడా మెజర్మెంట్ ఏం లేదు, మనం తినే స్వీట్ని బట్టి, తీయదనాన్ని బట్టి బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండండి. ఈలోపు క్యారెట్ అండ్ కొబ్బరి కూడా మొత్తంగా ఈ బెల్లం కరిగిన దాంట్లో కలుపుకుంటూ ఉంటే అవి కూడా దగ్గరగా వచ్చి చాలా జ్యూసీగా తయారవుతాయి. కాస్త బెల్లం మొత్తం కరిగి దగ్గరగా వచ్చి మనకి కలర్ కాస్త చేంజ్ అవుతుంది. అప్పుడు యాలకుడిని అలా కాస్తంత నెయ్యిని వేసి ఒక 5 నిమిషాల వరకు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కాస్తంత గోరువెచ్చగా అయిన తర్వాత మనం వీటిని లడ్డూలాగా చుట్టుకోవచ్చు. లేదంటే కాస్త చెయ్యి పట్టే వేడి వరకు ఉన్నా కానీ లడ్డూలాగా చుట్టుకోవచ్చు. ఒక 4-5 రోజుల పాటు నిల్వ ఉంటాయి. టేస్ట్ కూడా ఏమీ మారకుండా అదే ఫ్లేవర్ తోటి కంటిన్యూ అవుతుంది. కాబట్టి తప్పకుండా తయారు చేయండి. రోజుకు 1 లేదా 2 ఈజీగా తినేస్తారు, అంత బాగుంటాయి ఈ బెల్లంతో చేసినటువంటి క్యారెట్ కొబ్బరి లడ్డూలు. చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడే తింటారు. తప్పకుండా తయారు చేసుకోండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.